మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని అంశాలను చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మెగా డిఎస్సీ నియామకాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న జగన్కు దమ్ము ధైర్యం ఉంటే ఈ నెల 17న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. మరోవైపు తమది ప్రధాన ప్రతిపక్షం అన్నారు బొత్స సత్యనారాయణ. అసెంబ్లీలో ఉండేది రెండే పక్షాలున్నారు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం అని తెలిపారు. ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా తమకే దక్కాలన్నారు. ఎందుకు ఇవ్వలేదని బొత్స నిలదీశారు. ఒకసారి నవ్వొస్తుంటది జగన్మోహన్ రెడ్డి తీసుకుని నిర్ణయాలు చూస్తూ ఉంటే. ఒకనొక సందర్భంలో మీకు గుర్తుందో లేదో, గుడలపాటి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 1924 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్ప. ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్ లో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈ రోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్న రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్ గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడ ఉంది చెప్పనండి. అందుకే చెప్తాను, వెంకయ్య గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. ఏమని తీసుకోవాలి? ఏమండి, అది చట్టంలో ఉంటే పరిధిలో ఉంటే ఆయన పరిధిలో ఉంటే ఏమండి, మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ లాంటి బెదిరింపులకి కాదు, ఏమనండి తీసుకోవాలి. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. దాన్ని చూసామండి, దాన్ని వేసి శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో కొంతమంది ఎన్ని కేసులు పెట్టారండి దేనికోసం? మేము చట్టాన్ని తీసుకున్నామా, ఎక్కడైనా వైలెన్స్ చేసామా? చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ బిగిన్ అయింది. రా, నువ్వేం మాట్లాడుకున్నావు? వేదిక ఉంది, నువ్వు మాట్లాడే వేదిక ఒకటి ఉంది. మాట్లాడకుండా పారిపోతా ఉన్నావు 2 ఏళ్ల నుంచి. ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. లేదు, వేదిక ఎక్కడైనా పెట్టి మాట్లాడుతా అంటే దానికి కూడా మాట్లాడటానికి సిద్ధం అని చెప్పాను నేను వారం రోజుల క్రితమే. మరలా నేను చెప్తా ఉన్నా, నీవు నిజంగా నీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము లేదు, మేము ఎక్కడైనా సరే ఈ కూటమి నాయకత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏ తప్పైనా చేసింది అంటే మేము సిద్ధం దాన్ని మాట్లాడటానికి. తప్పు లేకుండా, సాక్ష్యం లేకుండా, లేకపోతే ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇప్పటికే నీకు వేసిన శిక్ష సరిపోలేదు అనుకుంటే ఆ 11 కూడా రాకుండా సమాధి కట్టుకోవడానికి నువ్వు సిద్ధం అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించు. లేదా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి మాట్లాడటానికి. ఏంటంటే నాకు